జూన్ 23 యొక్క ప్రాముఖ్యత చూస్తే ఈ రోజున అంతర్జాతీయ ఒలింపిక్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అంటే జూన్ 23, 1894లో ప్యారిస్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానిని గుర్తుగా జూన్ 23, 1894వ సంవత్సరంలో ప్యారిస్ నగరంలో ప్యారిస్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేశారు. దాని యొక్క జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ 23ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. దీని యొక్క 3 పిల్లర్స్ మనం చూస్తే మూవ్, లర్న్ అండ్ డిస్కవర్గా దీని యొక్క 3 పిల్లర్స్ ఉంది. లైక్ మూవ్, లర్న్ అండ్ డిస్కవర్, ఈ 3 పిల్లర్స్ బేస్ చేసుకొని ఒలింపిక్స్ని నిర్వహిస్తూ ఉన్నారు వివిధ దేశాలలో. మరి ఈ ఒలింపిక్ కమిటీకి సంబంధించి హెడ్ క్వార్టర్ చూసుకుంటే స్విట్జర్లాండ్ దేశంలో లౌసన్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. మరి ఈ యొక్క ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు చూసుకుంటే ఈ పైరిడి కబర్జిన్ అనేటువంటి వ్యక్తి, దాంతోపాటు డెమిట్రియోస్ వెకెలాస్ అనేటువంటి వ్యక్తులు. సో వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనేటువంటిది ఏర్పడింది. సో దీనిలో భారతదేశం కూడా భాగస్వామ్యంగా ఉండి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ దినోత్సవంలో మనం హాకీకి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ కెప్టెన్గా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క మన గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. సో ఆ విధంగా గోల్డ్ మెడల్ని మనం హాకీలో సాధించినందుకు గాను హాకీని అన్అఫీషియల్గా నేషనల్ గేమ్గా మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. అంటే భారతదేశానికి ఈ రోజు వరకు కూడా నేషనల్ గేమ్ అనేటువంటిది లేదు, అఫీషియల్ గేమ్ అనేటువంటిది లేదు. బట్ అన్అఫీషియల్గా ఈ హాకీని మనము భారతదేశం యొక్క జాతీయ క్రీడగా గుర్తిస్తూ ఉన్నాం. అంటే అన్అఫీషియల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ హాకీని నేషనల్ గేమ్గా ట్రీట్ చేస్తూ ఎటువంటి చట్టాలు మన భారతదేశంలో లేవు.